హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ నేమ్ తాత ఇచ్చిన బెలూన్. చిన్నపిల్లల మనసు ఎంత పావురంలా ఉంటుందో, వాళ్ళకి చిన్న బొమ్మ అయినా బెలూన్ అయినా దాని వెనకాల ఒక పెద్ద ప్రపంచం ఉంటుంది. అలాంటి ఓ చిన్నపిల్లాడు రామ్. వయసు 7 సంవత్సరాలు. ఆటపాటలతో అమాయకపు ప్రశ్నలతో ఎప్పుడు ఇల్లంతా వెలుగులు నింపేస్తుంటాడు. అతని జీవితంలో అతి ముఖ్యమైన వ్యక్తి తాత. రామ్కి నాన్న కఠినంగా ఉంటాడు, అమ్మ బిజీగా ఉంటుంది. కానీ తాత మాత్రం, తాత అంటే స్నేహితుడు, తాత అంటే బాడీగార్డ్, తాత అంటే గురువు. అందుకే రామ్కి తాతపైనే నమ్మకం. ప్రతి ఆదివారం రామ్, తాత ఇద్దరు బజారుకి వెళ్తారు. బజార్లో ఆ బెలూన్ అమ్మే ఆంటీ దగ్గర బెలూన్లు కొనడం వాళ్ళకి ఒక పండుగ లాంటిది. తాత ఒక ఎర్ర బెలూన్ కొనేవాడు. ఇది నీకు లవ్ బెలూన్, నీ హృదయంలో ఎప్పటికీ ఉండే ప్రేమలా ఎరుపు రంగు. తర్వాత ఒక పసుపు రంగు బెలూన్ చూపించి, ఇది నీకు హ్యాపీనెస్ బెలూన్, నవ్వులు పంచుకునే పసుపు రంగు. రామ్ నవ్వుతూ అడుగుతాడు, తాత మరి బ్లూ బెలూన్? తాత మెల్లగా రామ్ తలపై చేయి వేసి, అది మన ఇద్దరి సీక్రెట్ బెలూన్, అది మన మధ్య ఉన్న బంధం రంగు. రాముకి ఏ డౌట్ వచ్చినా తాత దగ్గరే సొల్యూషన్. ఒకరోజు రామ్ అడుగుతాడు, తాత బెలూన్ ఎందుకు ఎగురుతుంది అని. తాత ఆలోచించి చెబుతాడు, బెలూన్లో హీలియం ఉంటుంది కాబట్టి అది ఎగురుతుంది. కానీ రామ్, మనిషి జీవితము బెలూన్ లాంటిదే. ఎవరినైనా గట్టిగా పట్టుకుంటే వాళ్ళు మన దగ్గరే ఉంటారు, వదిలేస్తే వాళ్ళు ఎగురుతారు. కానీ ఎగిరిన వాళ్ళు కూడా మన ఆకాశంలో ఎప్పటికీ కనిపిస్తారు. రాముకి ఆ మాటలు బాగా అర్థం కాకపోయినా తాత చెప్పిందంతే గుండెల్లో వేసుకుని వింటాడు. అలా రోజులు గడుస్తున్నాయి. కానీ ఒకరోజు రామ్ స్కూల్ నుండి వచ్చేసరికి ఇంట్లో వాతావరణం వింతగా ఉంది. అమ్మా నాన్న నిశ్శబ్దంగా కూర్చున్నారు. తాత గది తలుపు మూసి ఉంది. రామ్ అమాయకంగా అడిగాడు, అమ్మా తాత ఎక్కడా అని. అమ్మ కన్నీళ్లు తుడుచుకుంటూ, రామ్ నీ తాత దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు. చిన్నోడు అర్థం చేసుకోలేకపోయాడు. దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్ళాడు, నాకు చెప్పకపోవడం ఏమిటి, ఎందుకు అని గట్టిగా ఏడ్చేశాడు. ఆ రాత్రి రామ్ తాత ఇచ్చిన ఎర్ర బెలూన్ తీసుకున్నాడు. ఆకాశం వైపు చూసి, తాత నువ్వు నన్ను వదిలిపెట్టావు కదా, కానీ నేను నిన్ను వదిలిపెట్టను, ఈ బెలూన్ని నీ దగ్గరికి వస్తుంది అని బెలూన్ వదిలేశాడు. బెలూన్ ఆకాశంలో ఎగురుతూ మబ్బుల్లో కలిసిపోయింది. చిన్నోడు కన్నీళ్లు తుడుచుకొని తన మనసులో ఒక చిన్న నమ్మకం పెంచుకున్నాడు, తాత ఆ బెలూన్ చూసే ఉంటాడు అని. ఆ రాత్రే రామ్ కళ్ళలో తాతను చూశాడు. తాత నవ్వుతూ చెబుతున్నాడు, రామ్ నువ్వు వదిలిన బెలూన్ నేను పట్టుకున్నా. ఎప్పుడైనా నువ్వు నన్ను మిస్ అవుతే ఒక బెలూన్ వదిలే, నేను పైనుంచి చూస్తూ నీతోనే ఉంటాను. రామ్ ఉలిక్కిపడి మేల్కొన్నాడు. కానీ కళ్ళలోనైనా తాతను చూసి కొంచెం ఆనందం కలిగింది. రోజులు గడిచాయి. రామ్ పెద్దవాడయ్యాడు. స్కూల్ నుండి కాలేజీ, కాలేజ్ నుండి జాబ్, జీవితం ముందుకు సాగింది. అని ప్రతి బర్త్డే రోజు, ప్రతి పండుగ రోజు రామ్ తప్పక ఒక బెలూన్ వదులుతాడు. వాళ్ళు అడుగుతారు, రామ్ నువ్వు ఎందుకు బెలూన్ వదులుతావు అని. రామ్ నవ్వుతూ చెబుతాడు, అది నా తాతతో మాట్లాడే భాష. మాటల్లో చెప్పలేని ప్రేమ బెలూన్ ద్వారా వెళ్ళిపోతుంది. ఏళ్ల తర్వాత రామ్కి కొడుకు పుడతాడు. ఒకరోజు ఆ చిన్నోడు బెలూన్ పట్టుకొని అడిగాడు, నానా బెలూన్ ఎందుకు ఎగురుతుంది? రామ్ కన్నీళ్లు ఆపుకొని చెప్పాడు, బెలూన్ మనకి దూరం అవుతుంది కానీ మన కళ్ళకి కనిపిస్తూనే ఉంటుంది. మనకు ప్రియమైన వాళ్ళు కూడా మన దగ్గర ఉండకపోయినా వాళ్ళు ఎప్పటికీ మన హృదయంలో ఉంటారు. ఆ రోజు రామ్ తన కొడుకుతో కలిసి ఒక బెలూన్ వదిలేశాడు. ఆ బెలూన్ ఎగురుతూ పోతుంటే రామ్కు అనిపించింది, తాత ఎక్కడో పైనుంచి చూస్తూ ఇప్పటికీ నవ్వుతూ ఉన్నాడని. ఒక బెలూన్, ఒక చిన్నబ్బాయి, తాత మధ్య ఉన్న బంధాన్ని ఎప్పటికీ కొనసాగిస్తూనే ఉంది. ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ స్కిప్ చేయకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.